వెల్కమ్ టు ఐడిటీవీ. దేశంలో ఫస్ట్ టైము ఒక ప్రైవేట్ రైల్వే స్టేషన్ని నిర్మించారు. ఎక్కడో తెలుసా? ఎప్పుడైనా మీరు అసలు ప్రైవేట్ రైల్వే స్టేషన్ విన్నారా? రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటాయి. అలాగే అవి అన్ని గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. ఏ స్టేషన్ కూడా ప్రైవేటీకరణ అనేది ఉండదు మన దేశంలో ముఖ్యంగా. కానీ ఫస్ట్ టైం భోపాల్లో రాణి కమలాపతి రైల్వే స్టేషన్ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్మించడం జరిగింది. మనం ప్రైవేట్ స్కూల్స్ చూసాం, హాస్పిటల్స్ చూసాం, ప్రైవేట్ ట్రావెల్స్ చూసాం, ఆఖరికి ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ని కూడా చూసాం అనమాట. కానీ ప్రైవేట్ రైల్వే స్టేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్. ఇది చూడ్డానికి ఒక ఇంద్రభవనంలా ఉంటుంది. దీని నిర్మాణాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మించారు. రైల్వే స్టేషన్ యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏంటి అని అంటే రైల్వే స్టేషన్ రూపంలో ఉండదు. ఇది జర్మనీలోని ఒక రైల్వే స్టేషన్ని ఆధారంగా తీసుకొని దీన్ని నిర్మించారనమాట. ఓల్డ్ క్లాస్ హంగులతో అన్ని హైఫై ఫెసిలిటీస్తో అసలు ఒక్కసారి రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయితే ఇది ఎయిర్పోర్టా లేకపోతే రైల్వే స్టేషనా అనే డౌట్ వస్తుంది. ఎయిర్పోర్ట్ కూడా ఉండనటువంటి హై అండ్ టెక్నాలజీ ఫెసిలిటీస్ని, సౌకర్యాలని, పర్యావరణ రహిత రైల్వే స్టేషన్ నిర్మించారు. ప్రతి స్టేషన్లోనూ రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ట్రైన్ ఆగుతుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే వినూత్నంగా కూడా ప్లాట్ఫామ్స్ నిర్మించారంట. చూస్తే రెండు కళ్ళు సరిపోవు అన్న విధంగా ఈ రైల్వే స్టేషన్ నిర్మించారు. నిజంగా వింటుంటేనే ఒక్కసారి ఆ రైల్వే స్టేషన్ విజిట్ చేయాలని ఉంది. దేశంలోనే ఫస్ట్ టైంగా ప్రైవేట్ రైల్వే స్టేషన్ నిర్మించిన ఒకే ఒక రైల్వే స్టేషన్ భోపాల్లోని రాణి కమలాపతి.